హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ముందు వీడియో మీరు చూసుంటే నేను మాంచెస్టర్ టు లండన్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను చూపించాను. అలానే మా జర్నీ కూడా 2 days లండన్లో ఉన్నామని చెప్పాను కదా. ఆ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాం, లండన్లో 2 days ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మేము నేషనల్ రైల్ స్టేషన్ యూజ్ చేసి లండన్ బ్రిడ్జ్ స్టేషన్కి వచ్చేసాము మేమంతా కలిసి. సో మేము వచ్చింది లండన్ బ్రిడ్జ్ స్టేషన్ కదా, లండన్ బ్రిడ్జ్ చూడొచ్చేమో అనుకున్నాను, కానీ అసలు విషయం తర్వాత తెలిసింది. మేము దిగిన ప్లేస్ నుంచి ఒక 10 minutes వాక్ అండి, దూరం అయితే కాదు. సో స్ట్రైట్గా మనకి కనిపిస్తుంది కదా, కానీ స్ట్రైట్గా వెళ్ళకుండా మేము ఇలా లెఫ్ట్ ఒక పాత్ తీసుకున్నాం. ఇది దగ్గర వే అని మాకు చెప్పారు. సో మేము ఇలా వచ్చేసాము. ఇలా వచ్చిన తర్వాత వ్యూ అయితే అసలు చెప్పలేమండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లండన్ టవర్ బ్రిడ్జ్. దీన్నే మనం లండన్ బ్రిడ్జ్ అనుకుంటాం, మనం చాలామంది కూడా దీన్నే లండన్ బ్రిడ్జ్ అనడం వింటాము, కానీ ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, ఇది లండన్ టవర్ బ్రిడ్జ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది థేమ్స్ రివర్ అండి. అలానే ఇక్కడ నుంచే మనకి టవర్ ఆఫ్ లండన్ అనే బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. అలానే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ లండన్ అనమాట. చాలా మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఆ బిల్డింగ్లో ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తుంది ఏంటంటే వార్షిప్ అది. సో అది బ్రిటన్ వార్స్కి యూజ్ చేసిన వార్షిప్. అందులో ఒక మ్యూజియం లాంటిది కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అప్పుడు వార్షిప్స్ ఎలా ఉండేవో చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్ నడుస్తుంది అయితే టవర్ బ్రిడ్జ్ రోడ్ అంటారండి. ఈ చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మ్యాప్ కూడా మనకు కనిపిస్తుంది ఇలా బ్రాంజ్ కలర్లో. మనం నడుస్తున్న స్ట్రీట్ అలాగే చుట్టుపక్కల ఏ బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ చాలా బాగా కనిపిస్తాయి మనకి. చూసారు కదా, ఇలా బ్రాంజ్ మెటల్తో చేసి ఇలా పెట్టారు. టవర్ ఆఫ్ లండన్ అని ఒక బిల్డింగ్ మీకు చూపించాను కదా, ఆ బిల్డింగ్లోనే ప్రీవియస్ కింగ్స్ అండ్ క్వీన్స్వి క్రౌన్స్ ఉంటాయి. మన కోహినూర్ డైమండ్ కూడా అక్కడే ఉందని అంటారు. లక్కీగా మేము వచ్చిన టైంలోనే ఈ టవర్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయింది. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది, ఎందుకంటే నాకు అది ఓపెన్ అవుతుందని తెలీదు. సో ఏంటంటే ఇలాంటి షిప్స్ వచ్చినప్పుడు ఆ లెంత్ ఎక్కువ ఉంటే ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. నార్మల్ షిప్స్ అయితే ఇలా కింద నుంచి ఈజీగా వెళ్ళిపోతాయి, బట్ ఇలా లెంత్ ఉన్నవి వార్ షిప్స్ లాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా అటు ఇటు ట్రావెల్ చేయాలంటే మాత్రం ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయాలి. అలానే ఈ బ్రిడ్జ్ మీద కూడా వాకింగ్కి వెళ్ళొచ్చండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫుల్గా. మేమైతే వాకింగ్ చేసాము, బట్ నేను ఆ వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే అది మేము ఈవినింగ్ వెళ్ళాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లండన్ టవర్ బ్రిడ్జ్ మొత్తం, ఆ టవర్ బ్రిడ్జ్ కోసం ఎవరెవరో వర్క్ చేశారో మ్యాక్సిమం పీపుల్వి నేమ్స్ అన్నీ కూడా బ్రాంజ్ లాంటి ప్లేట్స్ మీద పేరు పెట్టి అక్కడ రోడ్స్కి అటాచ్ అయి ఉన్నాయండి. అది చూసి చాలా బాగా అనిపించింది నాకు. లండన్ టవర్ బ్రిడ్జ్ అయితే కవర్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అండర్ గ్రౌండ్ పాత్ యూజ్ చేసి వెస్ట్మినిస్టర్ స్టేషన్కి వెళ్ళాం. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి డైరెక్ట్గా బిగ్ బెన్ కనిపిస్తుంది. బిగ్ బెన్ క్లాక్ అంటారు దీన్ని, ఇది కూడా ఫేమస్ ఇక్కడ. సో ఇలా బయటకి రాగానే హౌసెస్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ బిగ్ బెన్ కనిపించాయి. ఆ బిగ్ బెన్ పైన మనకు ఒక క్లాక్ కనిపిస్తుంది, దానికి కూడా హిస్టరీ ఉంటుంది. ఈ బిగ్ బెన్ హైట్ 300 feet కన్నా ఎక్కువే, చూస్తున్నారు కదా. సో ఏరియా అంతా చాలా క్రౌడెడ్గా ఉంది. ఇప్పుడు మేము ఉన్నది ఏంటంటే వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి చాలా క్రూసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, సిటీ టూర్ అంతా మనం చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి లండన్ ఐ కూడా కనిపిస్తుంది, అదే ఫెర్రిస్ వీల్ లాగా కనిపిస్తుంది కదా, దాన్నే లండన్ ఐ అంటారనమాట. మనం ఈ లండన్ ఐలో కూడా టికెట్ తీసుకొని సిటీ అంతా చూడొచ్చు. సో 400 feet నుంచి మనం సిటీని చూడొచ్చు అనమాట. మేము వచ్చింది అరౌండ్ ఆఫ్టర్నూన్ 1 PM అండి. సో క్రూజ్ షిప్ అనేది అవైలబుల్గా ఉంది సైట్ సీయింగ్కి. సో వెస్ట్మినిస్టర్ స్టేషన్ నుంచి గ్రీన్విచ్ స్టేషన్ వరకు టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకొని ఇలా క్యూలో వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు ఎవరో స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. సో 1 after 1 క్రూజ్ ఒక్కొక్కటి వెళ్తున్నాయన్నమాట. మాది ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం.
ఈ టికెట్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అలానే ఇక్కడ 2 స్టేషన్స్ ఉంటాయి. ఒకటి వెస్ట్ మినిస్టర్ టు లండన్ టవర్ బ్రిడ్జ్, ఒకటి వెస్ట్ మినిస్టర్ టు గ్రీన్విచ్. మేము వెస్ట్ మినిస్టర్ టు గ్రీన్విచ్ తీసుకున్నాం. అలానే టు అండ్ ఫ్రో తీసుకున్నాం. సో ఇటు నుంచి కూడా క్రూజ్లో వెళ్తాం, వచ్చేటప్పుడు కూడా క్రూజ్లో వస్తాం అన్నమాట. క్రూజ్ వచ్చేసింది. ఇలా పై ఫ్లోర్కి వచ్చేసాము. మనం ఎక్కడికి వెళ్ళినా విండో సీట్స్ వదలం కదా, సో ఇక్కడ కూడా కార్నర్స్లో ప్లేసెస్ చూసుకొని సెటిల్ అయిపోయాం. అలానే ఇక్కడ అందరూ ఎక్సైటెడ్ అండి సిటీ టూర్ చూడడానికి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ అనేది మనకు ముందుగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ నుంచి బిగ్ బెన్ కనిపిస్తుంది. ఇంకొక డైరెక్షన్లో మనకి లండన్ అయి కనిపిస్తుంది. సో ఈ క్రూజ్లో ఏంటంటే మనకి లండన్లో మేజర్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తారు. అలానే మనకి ఇక్కడ గైడ్ ఉంటారు. సో ప్రతి ప్లేస్లో ఆ హిస్టరీ ఏంటి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి చెప్తూ ఉంటారు. సో అది కూడా విందాం. నా వాయిస్లో కాకుండా ఆ గైడ్ వాయిస్లోనే వింటే ఇంకా క్లియర్గా ఉంటుంది కాబట్టి అది పెడుతున్నాను, వినండి. Welcome aboard the Millennium Time. That's the boat you're on today. We're going to be heading to Tower, then we go on to Greenwich from there. But first of all, we're going to head to the London Eye. We have a really short stop at the London Eye. Okay, so we'll pick up a few passengers and then we'll make our way down to Tower. If you're leaving us at the London Eye, do make your way downstairs for us. Because as I said, we do not stay there very long. So do make your way downstairs if you're leaving at the London Eye. For those of you that just joined us, downstairs for your comfort, we've got a fully licensed bar. We have toilet facilities downstairs at the back of the boat. You're welcome on the top deck at any time. We do ask that you stay seated on the top deck. Okay, there's a number of reasons for that. And one of which being that it does tend to sort of block your fellow passengers' views. So we do ask, if you're on the top deck, do try to stay seated. The only standing part of the top deck is the very back of the boat, which is also our only smoking area as well. As I said earlier, downstairs we've got a fully licensed bar, we've got toilet facilities, and of course you're welcome on the top deck at any time. Just a little reminder, guys, we do ask you to try and stay seated if you're on the top deck. Now, straight ahead of you, there you go, Palace of Westminster, one of the most iconic buildings in London. And on the way down to Tower, we're going to pass a number of points of interest. And you've got a couple of options for your cruise today. Option 1 is that I can stay here, stay on the microphone. I'll do a little bit of a live commentary for you. I'll point out some sites, pass on some of our local knowledge to you guys. A little word of warning though, we're not actually tour guides on this boat. All the way along the river pretty much. And it's an arts and cultural centre for the city, lots to see and do. And I'll point a few things out to you on the right hand side as we head downriver. Now we just left the London Eye, here it is on your right. Now the London Eye was originally opened by British Airways as part of the Millennium celebrations back in the year 2000. It was a short-term project. I was only supposed to be there for 5 years, but as you can see it's still there. And there's a good reason for that. It makes a lot of money. In fact, on a good day it can make about £250,000, and that's why it got the nickname the Wheel of Fortune. Due to its success, it was the largest Ferris wheel in the world, but because of its success other cities have followed. మనం ఈ క్రూజ్ జర్నీలో చాలా బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఒక ట్రెడిషన్ ఏంటంటే ప్రతి బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు ఇలా క్రూజ్లో వెళ్ళే వాళ్ళు పైన బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళకి వేవ్ చేయాలి. అందరూ చాలా ఎక్సైటెడ్గా వేవ్ చేస్తున్నారు. పైనుంచి కూడా మాకు రెస్పాన్స్ బాగా వచ్చింది. The reason we do that is because if they're waving back at us, their hands are occupied, they are less likely to throw anything at the boat. Alright, so it's important. But don't be worried, alright? There's 2 bridges ahead of us here. These are the Blackfriars bridges. Street. Located on the north bank of the river on your left hand side, hence the name Blackfriars as well. Now at high water we can't get under this bridge, so you can see how much we've dropped since high water. Give them away folks, give them away. Now when we go through this bridge, either side of the boat you're going to see some red pillars. These red pillars are from the very first railway bridge to span the tidal Thames, designed by Isambard Kingdom Bridge. Sorry about that folks, someone had a brilliant sense of humour there, didn't he? What a lovely bloke.
There we go. That's London Bridge for you. Welcome to London. ఇక్కడ కనిపిస్తుంది లండన్లో టాలెస్ట్ బిల్డింగ్ అండి, ద షార్ట్. అది 72 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. అందులో కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. I've never seen any smoke coming out of those chimneys. Just on your right hand side, this warship here, this is HMS Belfast. Built in the same shipyard as the Titanic. She's got 6 guns forward, 6 aft. They were capable of firing shells 14 land miles. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వేర్ హౌసెస్ అండి, బ్రిటిష్ వేర్ హౌసెస్. మనకు తెలుసు కదా చాలా కంట్రీస్ నుంచి వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారని. సో ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పుడో కట్టిన వేర్ హౌసెస్ అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. మేము గ్రీన్విచ్ స్టేషన్ దగ్గర దిగిపోయాము. ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే చిన్న ఎగ్జిబిషన్లా అవుతుంది. అలానే ఇక్కడ ఓల్డ్ నేవీ కాలేజ్ కూడా మనకి కనిపిస్తుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక షిప్ అనమాట, కార్గో షిప్స్ అంటారు కదా. సో ఇంతకుముందు యూజ్ చేసిన కార్గో షిప్ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఓల్డ్ ప్యాలెస్, అలానే ఇది ఓల్డ్ నేవీ కాలేజ్. ఇప్పుడు కాలేజ్ కాదు, బట్ దీంట్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ అవి అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత మేము మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ అయింది. సో ఇలా క్రూజ్ మీద జర్నీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. వింటర్ టైంలో అయితే మేము ఇలా జర్నీ చేయలేకపోయే వాళ్ళమేమో. సో క్వీన్స్ ప్యాలెస్ నుంచి మళ్ళీ గ్రీన్విచ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంతకుముందు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మళ్ళీ కవర్ చేస్తామన్నమాట. సో చూసారు కదా ఈవినింగ్ లైట్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో టవర్ బ్రిడ్జ్, షార్ట్ బిల్డింగ్ అన్నీ. సో కొన్ని విజువల్స్.
ఇదండి మా లండన్లో డే 1 మొత్తం ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. మాతో పాటు మీరు కూడా అన్నీ చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.